నికాస్ అయినటువంటి దేశభక్తుడు, ధర్మం కోసం నిలబడే వ్యక్తి. ఎలా ఉండాలి రాజకీయంలో యువత పాత్ర అంటే ఏం చెప్తారు? పార్టీల జెండాలు మోసే జీతగాళ్ళ తయారవుతున్నారు యువత. అంటే వాళ్ళు ఇచ్చే బీరు బిర్యానీ కొట్రాలకు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమని. స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చగలుగుతా అని చెప్తాడు. రాజకీయాలు ఎదగాలంటే అయితే డబ్బన్నా ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. ఒక నరేంద్ర మోడీ గాని, ఒక అటల్ బిహారీ వాజ్పేయి గాని, అబ్దుల్ కలాం గాని, ఇలాంటి నాయకులు నిజంగా నాయకులే ప్రజలను విడగొడుతున్నటువంటి సిచ్యువేషన్. దేశం నాకేమిచ్చిందని దూషించుట నేరం, దేశానికి ఏమిస్తే తీరును 2 శేషం, బతికిచ్చిందెవరు మెతికిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు. తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, కవిత కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి మేము నిలబెడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పారు. సో నిజంగా వీళ్ళు ఆ స్థాయిలో ముందుకు అడుగులు వేస్తున్నారా, లేదంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా?